నమస్తే అండి. నేను రావణ్ మాట్లాడుతున్నాను. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బందే రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. సార్ 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 ఏంటి సార్ అది? ఇక ప్రజా సమస్యలు ఏం లేవా? నేను రేపులు చేశానా, దొమ్మిలు చేశానా? ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. మొత్తానికి ఈ యొక్క మహిళలు చాలా మంది కూడా రావణ్ వల్ల మేము మోసపోయామని చెప్పి కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. పూలు వాసన తర్వాత చూడొచ్చు తమరి పంబ మునిగింది. దౌర్జన్యాలు చేశానా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన ప్రశ్న రావణ్ ఎలియాస్ జోసెఫ్ రాసలీలలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జోసెఫ్ అలియాస్ రావణ్ గతంలో మహిళల్ని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడేందుకు కూడా రావణ్ కారణమయ్యాడు. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా, నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. పాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమీ తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ అంటే ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు. 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడా? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపండి, లేదా నా అంతట నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. బాబీ